కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా సుల్తానపూర్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న శ్రీధర్ బాబు అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్నిటి మించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మేము ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రులను ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే 48 గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే 10 కోట్ల జీరో టికెట్స్ అంటే 10 కోట్ల మంది మహిళలే కాదు, మహిళా సోదరి మళ్ళీ ఒక్కరోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్ని కలుపుకుంటే 10 కోట్ల పై చెలుగు ఈ రోజు వరకు 40 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్స్ ఇస్తే ప్రతి మహిళా సోదరి మనకి ఏ విధమైన సాధికారత ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి.